ఈరోజు వీడియోలో మంచి ఫ్రై కర్రీ చూపించబోతున్నాను. గసగసాలతో దొండకాయ ఫ్రై. ముందుగా దొండకాయలు ఇలా కట్ చేసి వాటర్ వేసి పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గసగసాలు అరకప్పు వేసి వేయించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల మినపప్పు 2 కలిపి మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని 4 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఒక టమాటో, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడాక పోపు దినుసులు, చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ వేసి బాగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఉప్పు కారం సరిపడగా వేసేసుకొని ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గసగసాలు, మినపప్పు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మంచిగా వేగనివ్వాలి. ఎంత మంచి సువాసన వస్తుందంటే చూసారా, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.